వాక్యాన్ని మాత్రం అంగీకరించటం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే దేవుని కుమారుడై అధికారము దేవుడు నీకు ఈ రాత్రి ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో సారేపతిలో ఉన్న ఆ స్త్రీ ఒక అన్యురాలు, ప్రభుని ఎరగనటువంటి కుటుంబం, విగ్రహారాధన కుటుంబంలో ఉంటా ఉంది, అన్యుల కుటుంబంలో ఉంటా ఉంది, లోక సంబంధమైన ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులు కలిగిన కుటుంబం, ఎంతో నిష్ఠతో ఉన్నటువంటి కుటుంబం అయినప్పటికీ తాను ఎరుగుతూ వచ్చింది యేసు ప్రభువారే నిత్య జీవాన్నిచ్చే దేవుడని, ఈయనే పరలోకమునకు మార్గమై ఉన్న దేవుడని ఎరిగి ఆ మాటలకు విధేయత చూపింది. దేవుని యొక్క వాక్యమునకు హృదయంలో స్థానమిస్తూ వచ్చింది. తన జీవితము ఆశీర్వదించబడింది. తన జీవితంలో 5వ లక్షణం ఏంటంటే తను దాతృత్వం కలిగిన స్త్రీ. దాతృత్వం కలిగిన స్త్రీ తన దగ్గరికి వచ్చిన వారికి మాత్రమును లేదనకుండా ఇచ్చేటువంటి స్త్రీ. బైబిల్లో ఇలాగనే కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉండేవాడు. తను కూడా తన దగ్గరికి వచ్చే వారందరికీ దాన ధర్మములు ఇచ్చేవాడు. ఎవరు వచ్చినా కాదనకుండా ఇచ్చేవాడు. ఇదిగో వారమునకు 2 మార్లు ఉపవాసం ఉండేవాడు. ఎంతో భక్తి కలిగిన వాడు, ఎంతో నిష్ఠ కలిగినటువంటి వాడు, ఎంతో వినయ విధేయతలు కలిగిన వాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వారి చేత మంచి పేరును సంపాదించుకున్నటువంటి వాడు, బంధుమిత్రులో మంచి పేరు సంపాదించుకున్నవాడు. కొర్నేలి అంటే చాలా మంచి పేరు కలిగినటువంటి వాడు. ఒకనొక దినమున దేవుడు దర్శించాడు కొర్నేలి. కొర్నేలి, నీ జీవితంలో ఈ భక్తి కార్యములు, ఈ దాన ధర్మములు, జపములు, తపములు, ఉపవాసములు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోలేవు. కారణం ఏంటంటే మానవుడు జన్మంతోనే పాపి. ఈ పాపము తీసివేయబడకుండా లోకములో మనం ఎన్ని పుణ్యకార్యములు చేసినా అవి పరలోకానికి మనల్ని తీసుకొని పోలేవు. దేవుడు చెప్తా వచ్చాడు, ఇవి కేవలము జ్ఞాపకార్థముగానే వచ్చినాయి, కానీ ఇవన్నీ కూడా నీ పాపమును తీసివేయటానికి సరిపోయినవి కావు. మరేం చేయాలయ్యా? ఇదిగో నీ పాపము పోవాలి అంటే యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా కడగబడాలి. జన్మ కర్మ పాపముల నుంచి విడుదల విమోచనను కలిగి ఉండాలంటే ఒకటే మార్గం, యేసు ప్రభువారి యొక్క రక్తం. సాధారణంగా చెప్పగలుగుతాం, పాపము రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అని మనం ఎరుగుతాం. ఎడ్ల యొక్క, కోడెల యొక్క, మేకల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యము కనుక దేవాతి దేవుడు యేసుక్రీస్తు అనే నామమును కలిగి ఈ లోకమునకు వచ్చి సుమారుగా 2024 సంవత్సరాల పూర్వమే నేను ఆ పాపము కొరకై కల్వరి శిలువలో ఆయన రక్తమును చిందించి మరణించి తిరిగి సజీవుడిగా 3వ దినమున లేచిన వాడిగా ఉంటా ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క రక్తము సజీవమైనది, పాపమును కడిగే రక్తము, పాపమును తుడిచే రక్తం. ఇదిగో మచ్చ, డాగు, కలంకం, ముడత అట్టిది ఏదైనాను లేకుండా పాపిని పరిశుద్ధపరిచే రక్తం. అట్టి రక్తము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. అట్టి రక్తధారల్లో నీ పాపము కడగబడితేనే నీవు మోక్షానికి వెళ్ళగలుగుతాం. కానీ లోకములో మానవ పద్ధతులను బట్టి కలిగి ఉన్న ఏ పద్ధతి కూడా దైవరాజ్యమునకు, మోక్షమునకు మనలను వారసులనుగా చేయలేదు. కొర్నేలితో దేవుడు చెప్తా వచ్చాడు, కొర్నేలి ఇవన్నీ పుణ్యకార్యాలు మంచిదే, చేయటం మంచిదే, జపములు, తపములు, ఉపవాసములు చేయటం మంచిదే, దాన ధర్మాలు చేయటం మంచిదే, నిష్ఠ కలిగి ఉండటం మంచిదే, కానీ ఇవన్నీ కూడా పాపమును తీసివేయటానికి సరిపోవు. పాపము తీసివేయబడాలి అంటే పరమాత్ముడైన దేవుని యొక్క రక్తము ద్వారా మాత్రమే మానవుని యొక్క పాపమునకు శుద్ధి కలుగుతూ ఉంది. ఆ యేసు ప్రభువారి యొక్క రక్తధారలలోనే మానవ పాపమునకు శుద్ధి, మానవ పాపము నుంచి విమోచన, మానవునికి పరలోకము ప్రభువారి యొక్క రక్తము ద్వారా మాత్రమే అనుగ్రహించబడతా వచ్చింది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో ఆకాశం క్రింద మనుషులకు ఇవ్వని ఏ నామమున
రక్షణ లేదు. కానీ యేసు ప్రభువారి యొక్క నామమునే మనుషులకు రక్షణ ఉంది. ప్రియమైన వారలారా, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదిగో యేసు ప్రభువారి యొక్క రక్తము నది వలె నీ కొరకై ప్రవహిస్తూ ఉంది. పాపము లేనిటువంటి రక్తం, పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్తం, పరమాత్ముడైనటువంటి దేవుని యొక్క రక్తం నీ నా పాపము కొరకై కల్వరు శిలువలో చిందించబడినటువంటి రక్తం. నీ నా పాపములు తీసివేయబడాలి అంటే ఆ పుణ్యమూర్తి యొక్క రక్తములో మన ప్రతి పాపము కడుక్కోవాలి. ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభువా, నేను పాపిని, ఇదిగో నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధంగా చేయి. ఒక్క మాట హృదయపూర్వకంగా నువ్వు చెప్పగలిగితే చాలు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధులనుగా చేస్తూ ఉంది. ఇదిగో ఈ అన్యురాలు ప్రభువుని ఎరగనటువంటి జీవితం, విగ్రహ సంబంధమైన జీవితంలో ఉంటూ వచ్చింది. అయితే ప్రభువును గుర్తెరుగుతూ వచ్చింది, ప్రభువును గుర్తెరుగుతూ వచ్చింది, ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ వచ్చింది. ఆ కారణమును బట్టి 3.5 సంవత్సరాలు కరువులో నుండి తాను పోషించబడుతూ వచ్చింది. ఒక అన్యురాలు, ప్రభువుని ఎరగనటువంటి స్త్రీ, ప్రభువునందు విశ్వాసం ఉంచుట చేత, నోటితో ఒప్పుకొని రక్షించబడుట చేత దేవుడు అద్భుతంగా కరువులో తనను పోషిస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ రాత్రి నీ జీవితంలో నిన్ను దేవుడు పోషించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను పాప జీవితంలోంచి రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను ఆ స్త్రీ వలె పాపం నుంచి విమోచించటానికి ప్రభువారు ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? నీ పాపములు ప్రభు రక్తంతో కడుక్కుంటావా? ప్రభుతో చెప్తావా, ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను కడుగు. ప్రియమైన వారులారా, తూరు సీదోను సంబంధ పట్టణము, అన్యుల పట్టణములో గొప్ప రక్షణను తన జీవితంలో తాను చూడగలుగుతూ వచ్చింది. మూడవ వ్యక్తిని, నేను మూడవ కుటుంబాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మూడవ కుటుంబము, మొట్టమొదటిది యోసేపును బట్టి ఆశీర్వదించబడిన పొతీఫరు కుటుంబము. రెండవది దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపిన ఆ పేద విధవరాలు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు, దీవిస్తూ వచ్చినాడు. మూడవ వ్యక్తిగా నేను ఇంకొక కుటుంబాన్ని జ్ఞాపకం చేయాలని మరి ఇష్టపడుతూ ఉన్నాను. లూకాసు సువార్తలో 19వ అధ్యాయము, లూకాసు సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు. ఈ మూడవ కుటుంబాన్ని మనం ధ్యానిస్తాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంటికి ఏం కావాలి? రక్షణ కావాలి. రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? రక్షకుడు ద్వారానే వస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో పాపుల రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, నేను పాపులని పిలువవచ్చును, కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, నేను రోగులనే పిలువవచ్చును. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యములో లూకా పుస్తకములో 19వ అధ్యాయంలో మనం చదివితే ఒక ప్రభుత్వ ఉద్యోగుని గురించి రాయబడింది. ఒక ట్యాక్స్ కలెక్టర్ మాథ్యూస్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి దేవుని యొక్క వాక్యములో రాయబడుతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాడు. ఇదిగో ఇతను కూడా ప్రభువుని ఎరగకుండా లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఆస్తిపరుడు, యవనస్తుడు, ధనవంతుడైనటువంటి జక్కయ్య అంటే పవిత్రుడు, పేరుకు మాత్రమే పవిత్రుడు, కానీ జీవితం అంతా కూడా అపవిత్రతతో నింపబడింది, పాపముతో నింపబడింది. జీవితం అంతా కూడా దొంగతనముతోను, వ్యభిచారముతోను, మోసముతోను, టక్కరతనముతోను, జూదముతోను నింపబడిన జీవితం, శరీర సంబంధమైన కార్యములతో నింపబడినటువంటి జీవితం.
పాపమును తినుచు, పాపమును త్రాగుచు, లోకములో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు ఈ జక్కయ్య అనే వ్యక్తి. ఇదిగో పేరు మాత్రమే పవిత్రుడు, జీవితం మాత్రం అంతా కూడా మలినమే, పాపమే. అయితే ఈ పాపికి ఒక ఆశ కలిగింది. ఏం ఆశ అంటే యేసయ్య ఎవరో చూడాలనే ఆశ. యేసయ్య ఎవరో చూడాలి. తాను పరిగెత్తుకుంటూ వెళ్తూ వచ్చాడు. యేసు ప్రభువారు వచ్చే మార్గంలో వెళ్తూ ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు తన స్వభావాన్ని చూపిస్తూ ఉంది. పైకి మాత్రము ఎంతో నిగనిగలాడుతూ ఉంది. ఈనాడు మనుషుడు కూడా పైకి మాత్రం ఎంతో నిగనిగలాడుతూ ఉంటాడు. అంతరంగ జీవితం అంతా కూడా మేడి పండును పగలగొట్టి చూసినప్పుడు ఎలాగో పురుగులతో ఉంటుందో, గుల్లలతో ఉంటుందో, మానవుని యొక్క జీవితము, హృదయము అలాగూ పాపముతో నింపబడిన జీవితము. అందుకని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఘోరమైన వ్యాధి కలిగింది. ఇలాంటి జక్కయ్య జీవితంలో పైకి మాత్రమే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, ఊరిలో పలుకుబడి కలిగిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. కానీ అంతరంగ జీవితం అంతా కూడా భయంకరమైన పాపముతో నింపబడింది. అందుకనే ఊర్లో వారు ఏమని పిలిచేవారంటే జక్కయ్య అని పిలిచేవారు కాదంట, ఓరి పాపిష్టోడా అని పిలిచేవారంట ఊరంతా. ఎందుకు పిలుస్తూ ఉన్నారు? ఊరంతా పాపిష్టోడా అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే తన జీవితంలో మంచి చేయటం ఏనాడు ఎరిగినవాడు కాడు. పాపమును తినుచు, పాపమును త్రాగుచు, లోకులందరి చేత అసహించుకునేటువంటి ఈ వ్యక్తి జీవితంలో ఒక ఆశ కలిగింది. ఏం ఆశ అంటే యేసు ప్రభు ఎవరో నేను చూడాలి. ఈ రాత్రి నీ జీవితంలో యేసయ్య ఎవరో చూడాలని ఇష్టపడితే ఆయన రక్షకుడిగా ఇదిగో కనపడతా ఉన్నాడు. జక్కయ్యను రక్షించినటువంటి రక్షకుడు జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడు. ఈ జక్కయ్యకి ఏమీ అర్థం కాలేదు. ప్రభువా, నేను పాపాత్ముడను, ఇదిగో అన్యాయస్తుడను, అక్రమస్తుడను, పాప జీవితాన్ని కలిగిన నన్ను ప్రేమించావా? నా గృహములోనికి నువ్వు రావడానికి ఇష్టపడతా ఉన్నావా? అవును, నీ గృహములోనికి నేను వస్తా ఉన్నాను. ఈ రాత్రి పాడైపోయిన నీ గృహమును, పాడైపోయిన నీ హృదయమును పరిశుద్ధ ఆలయముగా చేయాలని, దానిని బాగు చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ఈ పాపాత్ముడని జక్కయ్య తన హృదయమును ప్రభుకిస్తా వచ్చాడు. ప్రభువా, ఇదిగో నా జీవితం, ఇదిగో భయంకరమైన పాప జీవితంలో ఉన్నాను. పైకి మాత్రము నన్ను చూసిన వారు ఎంతో మంచివాడు అనుకుంటారు, కానీ నా అంతరంగ జీవితము బహు భయంకరంగా ఉంది. పైకి కనపడే జీవితం ఒకటైతే నా వెనుక చీకటి జీవితాన్ని కలిగిన వాడిగా ఉంటా ఉన్నాను. ప్రియమైన వారులా, రాత్రి నీ జీవితం కూడా జక్కయ్య జీవితం వలె ఉంటే ప్రభు దగ్గరికి రా, ప్రభు వైపు చూడు, నీ జీవితము మార్చబడతా వచ్చింది. జక్కయ్య ప్రభు వైపు చూసి అబ్రహాము కుమారుడిగా చేయబడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే తన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపివైనప్పటికీ సరే ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ పాపముల కొరకై కలువరి శిలువలో ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, తిరిగి సజీవుడిగా లేచిన దేవుడు నీ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. గాయపడిన హస్తములు నీ కొరకై చాచబడినవిగా ఉంటా ఉన్నాయి. ఆయన అంటా ఉన్నాడు, నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత భయంకరమైన పాప జీవితాన్ని కలిగి ఉన్నా నా దగ్గరికి వస్తే నేను ఏమాత్రము నిన్ను త్రోసివేయను. నిన్ను ఏమి అన్నావు? ఆ జక్కయ్య నా ఊర్లో వాళ్ళు ఎలాగంటే అలాగ మాట్లాడారు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన ఆ జక్కయ్యను దేవుడు ఒక్క మాట కూడా అనలేదు. ఎంతగానో జక్కయ్యను దేవుడు ప్రేమించాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు దగ్గరికి వస్తావా?
నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగిస్తావా? నీ పాప జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తావా? ఇదిగో ప్రభువా, నా జీవితం తాగుబోతుగా, తిరుగుబోతుగా, దొంగగా, వ్యభిచారిగా, నరహంతకుడిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను. పైకి మాత్రము మంచివాడిగా ఉన్నాను. ఆంతరంగ జీవితం అంతా పాపముతోనే నింపబడింది, కపటముతోనే నింపబడింది, మోసముతోనే నింపబడింది, దుర్మార్గతతో, దుష్టత్వముతో నింపబడిన వాడును. ప్రభువా, నన్ను కనికరించుమని చెప్పగలవా? ఈ రాత్రి నువ్వు చెప్పగలిగితే జక్కయ్యను మార్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా మారుస్తాడు. ఇదిగో జక్కయ్యను అబ్రహాము కుమారుడిగా చేస్తా వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ రాత్రి ప్రార్థన చేయబోతా ఉన్నాం. శబ్దయంత్రము ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ప్రభువు నెరక్కపోతే, నువ్వు ఏ స్థానములో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ సమయంలో ప్రభుతో ఒక మాట చెప్పు. ప్రభువా, నేను పాపిని, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నన్ను పవిత్రునిగా చేయి, నాకు నీవు దేవుడుగా ఉండు, నన్ను కూడా రక్షించు నాయనా. ఈ అపవిత్రమైన పాప జీవితం నుంచి, ఈ వేదనకరమైన జీవితం నుంచి నాకు విడుదలను అనుగ్రహించు. ఒక్క మాట ప్రభుతో చెప్తే జక్కయ్యను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాము. మోకరించండి.